కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని రాహుల్ గాంధీ అన్నారని గుర్తు చేశారు. మీరు హామీ ఇచ్చి 2.5 ఏళ్లైందని ఇకనైనా ఉద్యోగాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా అని నిలదీశారు. ఇక మీ పార్టీ గద్దెనెక్కడానికి నిచ్చెన మెట్లుగా నిలిచిన యువత ఆశలు ఆకాంక్షలను చిదిమేశారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులతో అణిచివేస్తున్నారని మండిపడ్డారు. యూత్ డిక్లరేషన్ బోగస్ గా మారింది. జాబ్ క్యాలెండర్ పత్తా లేదు. కాంగ్రెస్ అంటేనే మోసం, వంచన అనే మాటను నిలబెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. రాహుల్ జీ, ఇది పోరాటాల పురిటికట్ట. మీ హామీని నిలబెట్టుకోండి. లక్షల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేయించండి అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని రాహుల్ గాంధీ అన్నారని గుర్తు చేశారు. మీరు హామీ ఇచ్చి 2.5 ఏళ్లు అయిందని ఇకనైనా ఉద్యోగాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా అని నిలదీశారు. ఇక మీ పార్టీ గద్దెనెక్కడానికి నిచ్చెన మెట్లుగా నిలిచిన యువత ఆశలు ఆకాంక్షలను చిదిమేశారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులతో అణిచివేస్తున్నారని మండిపడ్డారు. యూత్ డిక్లరేషన్ బోగస్ గా మారింది. జాబ్ క్యాలెండర్ పత్తా లేదు. కాంగ్రెస్ అంటేనే మోసం, వంచన అనే మాటను నిలబెట్టుకున్నారని దుయ్యబట్టారు. రాహుల్ జీ, ఇది పోరాటాల పురిటికట్ట. మీ హామీని నిలబెట్టుకోండి. లక్షల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేయించండి అని డిమాండ్ చేశారు.